స్వరూపులకు నమస్కరిస్తూ 40వ రోజు సోపానాలు డి రేవతీదేవి గారు అందించిన ఎన్నో గొప్ప పుస్తకాల్లో మరొక ఆణిముత్యము. ప్రశ్న చూద్దామండి. రకరకాల మతాలు ఉన్నాయి కదా, అవన్నీ స్వర్గానికి తీసుకుపోతాయా? జవాబు: తీసుకుపోతాయి. మతాలు మానవుడు సృష్టించుకున్నవి, దేవుడు సృష్టించినవి కావు. క్రైస్తవులకు, యూదులకు, హిందువులకు, ఇతరులకు మధ్య ఎలాంటి తారతమ్యము లేదు. తమ మతం చెప్పే వాటిని అత్యున్నతంగా పాటిస్తూ మానవాళి మొత్తం జీవించినట్లయితే అప్పుడు మీరందరూ భూమి మీద ప్రశాంతతతో, సమృద్ధితో జీవిస్తారు. అటువంటప్పుడు తిరిగి పుట్టవలసిన అవసరమే ఉండదు. అన్ని మతాల్లోనూ సత్యం ఉన్నది, అన్ని మతాల్లోనూ లోపాలున్నాయి. ప్రేరణ పొందిన స్త్రీ పురుషులు మీకు సత్యాలను చెప్పాలని వస్తుంటారు. వాళ్ళు చెప్పిన వాటిని మానవులు భ్రష్టు పట్టిస్తారు. మీ సత్యాల కోసం మీరు ఎతకండి, వాటినే ఆచరించి జీవించండి. అది మీరు వ్యక్తిగతంగా పెంపొందించుకోగలిగిన చాలా గొప్ప వ్యక్తిగత మతం అవుతుంది. ప్రేమగా ఉండండి, సానుభూతితో ఉండండి, ఓర్పుగా ఉండండి, ఉదారంగా ఉండండి. ఇవే చాలా గొప్ప శాసనాలు. మీరంతా వాటిని అనుసరించి జీవించినట్లయితే మీరు భూలోక స్వర్గాన్ని సృష్టించుకుంటారు. మరొక ప్రశ్న: నేనేదైనా నిజంగా చెడు, పాపం చేస్తే నా ఆత్మ శాశ్వతంగా నాశనం అయిపోతుందా? జవాబు: కాదు. నీవెంత చెడు చేసినా సరే విశ్వం ఎల్లప్పుడూ క్షమిస్తూనే ఉంటుంది. కానీ నీవు చేసుకున్న పాప కర్మను సాధారణంగా అదే విధంగా నీవు తీర్చుకోవలసి ఉంటుంది. ఇదే పరిపూర్ణమైన న్యాయ విధానం కదూ. మీ జీవితమంతా మంచి పనులు చేస్తూ తద్వారా బ్యాలెన్స్ చేసుకుంటూ మరణానికి ముందే ఆ కర్మను తీర్చుకోవటం ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టకూడదు? క్షమాపణ కోరు, ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం కావాలని అడుగు. నిర్జీవంగా ఆత్మలేని మనిషిగా ఉండే బదులు ఆధ్యాత్మికంగా జ్ఞానవంతుడు అవ్వు. నీ పాఠం నుంచే నేర్చుకో. తిరిగి ఆ చెడును మళ్ళీ ఎన్నడూ చెయ్యకు. మరొక ప్రశ్న: ఆ జన్మ పర్యంతం నేను చావంటే విపరీతంగా భయపడుతూనే వస్తున్నాను, ఎందుచేత? జవాబు: నీవు అనుభవిస్తున్నది ముఖ్యంగా చావంటే భయం కాదు, జీవితం అంటే భయం. అవును, ఇది ఆశ్చర్యకరంగానే ఉంటుంది, కానీ ఇది నిజం. మీలో చాలామంది జన్మలో పుడుతున్నప్పుడే భయపడటం మొదలుపెట్టారు. భూమి మీద జీవితాన్ని బాధాకరమైందిగా, భయంకరమైందిగా చూస్తుంటారు మీరు. ఎప్పుడెప్పుడు స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతామా అని దిగులు పడుతుంటారు మీరు. జీవితమంతా ఆ భయాన్ని మోసుకు తిరుగుతుంటారు. దానినే మృత్యు భయమని అనుకుంటారు మీరు. నిజానికి అది మృత్యు భయం కాదు, బతుకు భయం. మీ జీవితాన్ని మీరు పరిపూర్ణంగా జీవించడం మొదలుపెట్టండి. మీ జీవిత కార్యమేంటో తెలుసుకోండి. భూమి మీద ఉండటాన్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మీరు ఎదగటానికి మీకు భూమి అవకాశం ఇస్తోంది కదా. మరి మీ మార్గదర్శకులతో, మాస్టర్స్తో ఆధ్యాత్మికంగా కాంటాక్ట్ పెట్టుకోండి. వాళ్ళు చెప్తారు మీకు మరణానంతరం ఎంత అద్భుతంగా ఉంటుందో. అప్పుడు మీకిక మృత్యు భయమే ఉండదు. మరణాన్ని ఇంటికెళ్ళే అద్భుతమైన ద్వారంగా మాత్రమే చూస్తారు. మరొక ప్రశ్న: మరణ సమీప అనుభవాలు నిజమైన అనుభవాలైనా, లేక ఒత్తిడికి లోనైనప్పుడు జరిగే రసాయనిక చర్యల వల్ల ఏర్పడతాయా? జవాబు: అవి ఖచ్చితంగా నిజమైన అనుభవాలే. ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళని ఎవరినైనా అడగండి. ఈ పుస్తకాన్ని కూర్చడానికి రాబిన్కి సహాయం చేసిన టోనీనైనా అడగండి. సరే, అడగండి మన జీవితంలో. ఎందుకంటే నిజమైన అనుభవం ఇంకొకటి లేదంటారు వాళ్ళు. ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నత తలాలలోని జీవితాన్ని అనుభవించటానికి చాలా చిన్న అవకాశమైనా దొరికింది కదా. ఆ అనుభవం సాధారణంగా ఎంతో ఉత్సాహాన్ని పుట్టిస్తుంది, ప్రశాంతతనిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అలాంటి అనుభవం తర్వాత వాళ్ళు నూతనోత్సాహంతోనూ భూమి మీద తమ శేష జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న నిర్ణయంతోనూ భూమి మీదకి తిరిగి వస్తారు. అది నిజంగా చాలా గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. సైంటిస్టులు దీన్ని కేవలం ఒక రసాయనిక చర్యని, దాని విలువను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. అయితే వాళ్ళు ప్రేమ, సానుభూతుల అనుభవాలను కూడా అదే పని చేస్తారు. 5వ పరిధి అనుభవాలను వాళ్ళు 3వ పరిధి సైన్స్ ద్వారా రుజువు చేయాలని ప్రయత్నిస్తారు. ఇది వాళ్ళు చేసే పొరపాటు. ఆ పని చేయటం వల్ల వాళ్ళ వల్ల కాదు. ఒకనాటికి వాళ్ళు కూడా జాగృతులవుతారులేండి. వాళ్ళకు ప్రేమను, కాంతిని పంపండి. శుభాశీస్సులతో ఐసిస్. మళ్ళా ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదగటం ఎలా చాలా ముఖ్యమైనది కదండి. శ్వేత సౌభ్రాతృత్వం సంఘానికి చెందిన మాస్టర్ మెలిష్ జెడెక్ రూపాంతరీకరణకు ఆత్మ అత్యున్నతికి ప్రతీక. వీరు మనకి సమాధానాలు చెప్తున్నారు.
నేను ఆధ్యాత్మికంగా ఎదగాలని ఎందుకు కోరుకుంటాను? జవాబు: మానవుడు అభివృద్ధి చెందే క్రమంలో సహజంగా వచ్చేది ఆధ్యాత్మిక ఎదుగుదల. అదొక పురోభివృద్ధి. ఎదగకుండా ఉండాలనా లేదా తిరోగమనం చెందాలనో మీరు కోరుకున్నంత వరకు మానవాళి తుదకు ఎదిగేది ఈ మార్గంలోనే. మీ మీ ఆదిమ గుహవాసుల గురించి ఆలోచించండి. వాళ్ళు దాదాపుగా జంతువుల బతకలేదు. మానవ మూల ప్రకృతి అలా ఉండేది. తరువాత మానవాళి సంక్లిష్టమైన భాషను పెంపొందించుకున్నది. దాని తరువాత వ్రాత, ఆ పైన ఒక చోట స్థిరపడటం, పంటలు పండించుకోవటం, పశు సంపదను పెంపొందించుకోవటం జరిగింది. తనలోని కళా నైపుణ్యాన్ని మానవుడు పెంపొందించుకుంటూ ఆదిమ దశ మతాలను సృష్టించుకున్నాడు. తనలోని ప్రాథమిక దశ నుండి ఎదుగుతూ సాంఘికంగా తయారవసాగాడు. తరువాత మనిషి కవిత్వం, సాహిత్యం, పెయింటింగ్, శిల్పం లాంటి కళల మీదకి దృష్టి సారించి వాటితో పాటుగా మీ మతాలను స్థాపించుకొని మరింత సంక్లిష్టంగా ఉండే సమాజాలను రూపొందించుకున్నాడు. ఇక ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన మీ నాగరికత ఉండనే ఉన్నది. దానితో పాటుగా నూతన యుగంలోకి కదిలి వెళుతున్న మీ విశాల ఆలోచన సరళి ఉన్నది. భౌతికంగాను టెక్నాలజీ పరంగాను మానవాళి ఎదిగే కొద్దీ అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించిన అతని వైఖరులు మారుతాయి. ఇలా జరగటము సబబే, మంచిదే, ఇదే పద్ధతి కూడా. ఇక ఇప్పుడు మిత్రమా, మీ మీ వంటున్నది ఏమంటే, నా కోసం అందులో ఏమున్నది అని అడుగుతున్నావు. నీకు మాస్టర్ కావాలని లేదా? మాస్టర్ శక్తులను పొందాలని నీకు లేదా? సమస్త వస్తుజాలంతో, సమస్త జీవరాశితో ఏకత్వం ఫీల్ అవ్వాలని నీకు లేదా? మళ్ళీ ఎన్నడూ ఒంటరితనం ఫీల్ అవ్వకుండా ఉండాలని లేదా? ఏంజల్స్తోనూ అంతరిక్ష లోకవాసులతోనూ మాట్లాడాలని లేదా నీకు? ఎంత జ్ఞానాన్ని నీవు కూడబెట్టుకోగలవో ఆలోచించు. టెలిపతి, అతీంద్ర శక్తులు, ఆస్ట్రల్ ట్రావెల్, దూరంగా ఉన్న వాటిని చూడడం లాంటి మానసిక శక్తులు నీలో ఉన్నాయి. వాటిని పెంపొందించుకోవటం నీకు ఇష్టం లేదా? నీ స్వహస్తాలతో నీలోని హీలింగ్ శక్తితో ప్రపంచంలోని రోగులకు హీల్ చేయగలగటం నీకు ఇష్టం కాదా? నీవు చేయదలుచుకున్నది చేసి చూపటం నీకు ఇష్టం కాదా? ఇలాంటి ఇంకా ఎన్నెన్నో విషయాలు మాస్టర్కు ఉండే సామర్థ్యంలో ఒక భాగం. ఇలాంటి శక్తి సామర్థ్యాలు నీలోనే నిద్రాణంగా ఉన్నాయి. అవి వెలికి రావాలంటే మంచి మనస్సు, మంచి బుద్ధి ఉంటే చాలు. ఇక చివరిగా భూమి మీద పరంపరగా జన్మలెత్తి అలసి సొలసి పోయిన వారికి చెప్పేది ఏమిటంటే, చివరికి ఈ పునర్జన్మల ఈ కర్మచక్రం నుంచి బయటపడాలని లేదా మీకు? ఇదంతా ఆధ్యాత్మిక జ్ఞానోదయం అనబడే ప్రక్రియలో ఒక భాగం. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మరిన్ని ప్రశ్నలతో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భూమాత కోసం ప్రతిరోజు ఎంతో కొంత సమయం అందరము ధ్యానం చేద్దాము. భూమాతను శక్తివంతం చేసుకుందాము. మనము సుఖంగా జీవిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.